ఈ పిల్ల ఉంది కదా, నేను బట్టలు ఆరేసుకోవడానికి వెళ్తే ఈ పిల్ల సైలెంట్గా ఏం చేసిందో తెలుసా, కోసుకుంది. ఇదిగోండి, అంటే కొంచెం బ్లడ్ అనేది ఆగింది, ఇక్కడ బాగా కోసుకుంది. అయితే ఎందుకంటే ఈ బుక్ అనేది కట్ చేసుకుంటా ఇక్కడ నేను రాత్రి అట్లా వేస్తే పిల్లలకని చెప్పేసి ఇక్కడ పెట్టాను అన్నమాట. ఇవి అద్దె పిల్లలే కదా, కదిలొచ్చారులే అనుకున్నా. తీరా చూస్తే నేను ఆరేసుకునే లోపల ఏమేం చేసింది, ఈ పేపర్లు అవి కట్ చేసుకోవడానికి కత్తి ఉంది కదా షార్ప్ది, దాంతో అనింది కోసుకుంది. అది ఏ చూపియమ్మ ఎక్కడ కోసుకుంది, నందుని వాతలు బరహనందుగా. ఇదిగోండి కొంచెం బ్లడ్ తగ్గింది. దానికి నేను ఇంకా బట్టలు ఆరేసుకుంటే ఏమంటుంది, ఇదిగో ఇట్లా చేయి చుట్టేసుకొని ఇదిగో ఎంత అవుతుంది. చెయ్యి తెగింది, ఎందుకో చెయ్యి తెగింది, ఆమెకు తెలియదు అంటే ఎందుకో చెయ్యి తెగింది అంటుంది. ఎంత నటిస్తుందో. మళ్ళీ వాళ్ళ నాన్నకి చెప్తారంటే వద్దు, నానంటేనేమో భయం, అమ్మంటే భయం లేదు. అమ్మ ముందు ఎన్ని వేషాలైనా వేయచ్చు, అదే నాన్నకి చెప్తారంటే వద్దు. చూపించమ్మా, వాళ్ళ అక్క ఎగతాళి చేస్తుంది. చేస్తావా ఇంకోసారి, ఇంకోసారి చేస్తావా నువ్వు? అలాగా చేస్తే నాకేం సంబంధం లేదు, నా అంత నీ మీదే చెప్తాను. నీ చేయ కోసుకుంటుంది. ఇప్పుడు సింపుల్గా పోయింది కూడా సరిపోయింది. అదే ఏళ్ళు కట్టేది ఇంక దేనికన్నా పనికి వస్తుందా తల్లి? నువ్వు పెద్ద పిల్లవయ్యావే, నేను ఇంకెంత కాపలాగాయాలి నీకు? చూడు ఉండనందుగా చెప్పు. చేస్తావు ఇంకోసారి చేయనని చెప్పు. చేస్తే నాన్నకి చెప్పేస్తే నాన్న ఇంకా బాగా కొడతాడు. ఇంకా ఓకేనా? చూడండి, మ్యాంగో తింటా మా చెల్లిని ఏడిపిస్తాను. ఏడిపిస్తుంది. సరే నాన్నకు చూపి. సరే బాయ్ అయితే, బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.